గల్ఫ్లో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక తల్లి ఎంతో ఆశతో పిల్లల్ని చూడడం కోసం ఆరాటంగా వెళ్తూ ఉంటే ఫ్లైట్ ఎక్కింది. ఆ పక్కకి చేరింది. హైదరాబాద్ నుంచి తన ఇంటికి వెళ్ళే బస్సు ఎక్కింది. మార్గ మధ్యలో చనిపోయింది. ఇది ఒక కథలాగా ఉన్నా కూడా ఎంత బాధ అండి. మీరు నేను ఈరోజు ప్రాణాలతోనే ఉన్నాము, కానీ రేపొద్దున ఉంటామా ప్రాణాలతో? గ్యారంటీ ఉందా? నిద్దట్లో చనిపోవచ్చు, ప్రయాణం చేస్తా చనిపోవచ్చు, పని చేస్తా చనిపోవచ్చు. క్షణకాలం పట్టదు కదండి మనం చనిపోవడానికి. ఇప్పుడే చూసామరా అప్పుడే చనిపోయిందా అని అనుకునేంత ఈజీగా మరణాలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మనం టిక్టాక్లో ట్రోలింగ్లని, ఒకరినొకరు ద్వేషించుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఎందుకంటే ఇవన్నీ కూడాను. అమ్మాయి ఎంత ఆశతో బిడ్డల కోసం ఏదో ఒకటి తీసుకెళ్తుంది కదా, అది పిల్లలకి ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో సంతోషంగా చూసుకొని ఎంతో మురిసిపోదామని వీలైతే మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నంలో కూడా అమ్మాయి ఎంతో ఆశతో వెళ్తుంది. కనీసం బిడ్డల్ని కళ్ళారా చూసుకోకుండా బస్సులోనే పడుకున్నట్టుగానే చనిపోయింది. ఆ బిడ్డలు బస్ స్టాండ్కి వచ్చి మా అమ్మ దిగుతుంది, మమ్మల్ని చూస్తుంది, మా కోసం ఏదో తెస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తారు కదండి. కానీ బస్సు ఆగిన తర్వాత వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ దిగకుండా అమ్మని ఓ 4-5 కలిసి దించుతారు కిందకి. అది చూసిన పిల్లలు ఏమైపోతారో కదా. ఆ అమ్మాయి కనీసం చూడకుండానే చనిపోయింది. రేపు అదే పరిస్థితిలో మీరుండొచ్చు, నేనుండొచ్చు కదా. ఒక్కసారి మనం పిల్లల్ని కళ్ళారా చూసుకుని బస్ ఎక్కాం కదా, అదే ఆఖరు చూపు అనుకోవాలి. మళ్ళీ మనం మన పిల్లల్ని చూసేంత వరకు కూడా మనం చూస్తామన్న గ్యారంటీ లేదు కదా. మన పిల్లల్ని మనం ఎప్పుడు చూసుకుంటామో, ఎప్పుడు ఇంటికి వెళ్తామో, అసలు వెళ్తామో లేదో, ఇక్కడే చచ్చిపోతామో, వెళ్ళే దారిలో చచ్చిపోతామో తెలీదు.